తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన అందం ఆమె సొంతం. మత్తెక్కించే నిషా కళ్ళు ఆమె ఆస్తి. నాజుకు వయ్యారంతో ప్రేక్షకులను కట్టిపాడేసింది ఆ అందాల తార. అప్పట్లో ఆమె సినీ ప్రియుల ఆరాధ్య దేవత. 90స్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆ నటి సినీ రంగంలో ఓ సంచలనం. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురు చూసేవారట. అంత క్రేజ్ ఉండేది ఆ నటికి. ఎన్నో సినిమాలు, అంతకుమించి స్పెషల్ సాంగ్స్తో యువతను ఉర్రూతలొగించింది. మనం ఇంతలా చెప్పుకుంటున్న స్పెషల్ స్టార్ నటి ఎవరో తెలియాలంటే ఈ ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ఆ వయ్యారి బామ్మ సిల్క్ స్మిత. ఒకప్పుడు ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదే చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలు, అంతకుమించి స్పెషల్ సాంగ్స్తో ఉర్రూతలొగించిందని తెలిసిందే. కానీ సినీ రంగుల ప్రపంచంలో యువరాణిలా వెలిగిన ఆమె నిజ జీవితంలో ప్రేమ అనే మోసానికి బలైందని తెలిసిందే. ఎంత త్వరగా స్టార్డమ్ సంపాదించుకుందో అంతే త్వరగా పడిపోయింది ఈ భామ. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం ఇండస్ట్రీలో తీరని లోటు. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయని అంటుంటారు జనాలు. అయితే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ స్టార్ హీరోకి కాల్ చేసిందట. ఆమె విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటారట ఆ స్టార్. ఇక సిల్క్ స్మిత చనిపోయే ముందు కన్నడ నటుడు అయిన రవిచంద్రన్కు కాల్ చేసిందట. వీరిద్దరూ కలిసి 1992లో హలీ మేస్ట్రో అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ స్నేహితులుగా మారినట్లు సమాచారం. ఆమె చనిపోయే ముందు వరకు వీరి స్నేహం కొనసాగిందని టాక్. స్మిత తనకు చాలా గౌరవం ఇచ్చేవారని, అలాగే తాను సైతం ఆమె పట్ల ఎంతో గౌరవంగా ఉండేవాడని చెప్పుకొచ్చారు రవిచంద్రన్. సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు తనకు ఫోన్ చేసిందని చెప్పారు ఆ నటుడు. తనను కలవాలని ట్రై చేసిందేమో, కానీ అది వీలు కాలేదని ఇటీవలే గుర్తు చేసుకున్నాడు. ఓ సినిమా షూటింగ్లో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదని, లేదంటే ఇంత దారుణం జరిగి ఉండకపోయేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అదేదో రెగ్యులర్ కాల్ అనుకున్నట్లు, అందుకే మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేదన్నాడు రవిచంద్రన్. 1996లో సెప్టెంబర్ 23న తనకు సిల్క్ స్మిత నుంచి కాల్ వచ్చిందని, ఆ రోజే ఆమె ఆత్మహత్య కూడా చేసుకుందని అన్నాడు. స్మిత చనిపోవడం తనకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకమని ఆయన చెప్పుకొచ్చారు. కాల్ లిఫ్ట్ చేయనందుకు ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నట్లు తెలిపాడు ఆ నటుడు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.